ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 80వ కీర్తన 7వ వచనము. 80వ కీర్తన 7వ వచనం వాక్యం ఇలా ఉంది: సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న కాలం చాలా విచిత్రమైన కాలం. మన చుట్టూ చూస్తే మనుషులున్నారు కానీ సంబంధాలు లేవు, డబ్బు ఉంది కానీ శాంతి లేదు, ఇల్లుంది కానీ ఆనందం లేదు, ఆరోగ్యం ఉంది, అలాగే దాంతోపాటు భయం కూడా ఉంది. చాలామంది ఇలా అంటారు, నా జీవితం ఒక చెరలాగైపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేకపోతున్నాను అని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం కూడా అదే పరిస్థితిని చూపిస్తుంది. ఇది ఒక వ్యక్తి ప్రార్థన కాదు, ఒక కుటుంబ ప్రార్థన, ఒక సమాజ ప్రార్థన, అలాగే ఒక దేశం ప్రార్థన కూడా. ఈ వాక్యంలో 3 గొప్ప ఆత్మీయ సత్యాలున్నాయి. మొదటిగా సైన్యములకు అధిపతికు దేవా అని. ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి ఎలా పిలుస్తున్నాడంటే సైన్యములకు అధిపతికు దేవా అని. అంటే ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటికన్నా, శత్రులందరికన్నా, పరిస్థితులన్నిటికన్నా దేవుడు గొప్పవాడు. మన సమస్యలు పెద్దగా కనిపించవచ్చు, కానీ మన దేవుడు సమస్యల కన్నా పెద్దవాడు, అలాగే గొప్పవాడు కూడా. రోగం గొప్పదా, అప్పులు గొప్పవా, లేదా శత్రువులు గొప్పవారా? వీటన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ముందుగా మన దృష్టి సమస్యల మీద కాదు, సైన్యములకు అధిపత్యకు దేవుని మీద ఉంచాలి. అలాగే రెండోదిగా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము అని. చెర అంటే ఏమిటి? పాపపు చెర, అప్పుల చెర, అలవాట్ల చెర, కోపం, అసూయ, ద్వేషం అనే చెర, గతం అనే చెర. చాలామంది ఇలా అంటారు, నాకు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు అని. ఇది కూడా ఒక చెర లాంటిది. ఇజ్రాయేలు ప్రజలు కూడా చెరలోనే ఉన్నారు. వాళ్ళు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేసి దేవుని మాటను విన్నప్పుడు శత్రువుల చేతులకు వెళ్ళారు. దేవుణ్ణి దూరం చేసుకుంటే చెర తప్పదు, అదే దేవుని దగ్గరకు వస్తే విమోచన కూడా తప్పదు. మూడోదిగా నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము అని. ఇది చాలా గొప్ప మాట. దేవుని ముఖకాంతి అంటే దేవుని సన్నిధి, దేవుని అనుగ్రహం, అలాగే ఆయన దయ. దేవుని ముఖకాంతి మన మీద పడితే చెరలు తొలగిపోతాయి, శాపాలు తొలగిపోతాయి, చీకటి వెలుగవుతుంది, మార్గం కనబడుతుంది. మన జీవితాల్లో సమస్యలున్నా దేవుని ముఖకాంతి ఉంటే సమస్యల మధ్యలోని పరిష్కారం కనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ఇజ్రాయేలు ప్రజల జీవితమే. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసత్వం చేశారు. వాళ్ళు ఏడ్చారు, విలపించారు, దేవునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు మోషేను పంపించాడు, చెర నుండి విడిపించాడు, ఎర్ర సముద్రం తెరిచాడు. కానీ అరణ్యంలో కూడా వారు మళ్ళీ దేవుని మర్చిపోయారు. ఫలితంగా మళ్ళీ కష్టాలు అనుభవించారు. ఇక్కడ మనకు ఒక బుద్ధి నేర్పిస్తున్నాడు దేవుడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, లేకపోతే మళ్ళీ చెరలోకి వెళ్ళిపోతామని. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, దేవుడు మనల్ని చెర నుండి రప్పించడానికి సమర్థుడు. కానీ ముందు మనం ఆయన దగ్గరకు రావాలి, ఆయనను అడగాలి, గోజాడాలి, మొరపెట్టాలి, పాపాన్ని విసర్జించాలి, అలాగే విశ్వాసంతో నిరీక్షించాలి. దేవుడు తప్పక మనల్ని విడిపిస్తాడు. అది శారీరక సంబంధంగా కావచ్చు, లేదా ఆత్మ సంబంధంగా కావచ్చు, లేదా మానసిక సంబంధంగా కూడా కావచ్చు. కాబట్టి మన ప్రవక్తన వల్లనే మనకు చెర అని దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ వాక్యం విన్న తర్వాత మనం ఎలా ఉండాలంటే, మొదటిగా మారు మనసు పొందాలి, పాపాన్ని సమర్థించకూడదు, పాపాన్ని వదిలిపెట్టాలి. రెండోదిగా దేవుని సన్నిధిని కోరాలి. డబ్బు కంటే, పదవి కంటే, మనుషుల కంటే దేవుని ముఖకాంతిని కోరాలి. మూడోదిగా ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, అలవాటుగా కాదు, హృదయపూర్వకంగా ప్రార్థించాలి. నాలుగోదిగా విశ్వాసంలో నిలబడాలి. చెర కనిపిస్తే దేవుని విడిచిపెట్టడం కాదు, చెర కనిపిస్తే ఇంకా బలంగా మనం ప్రార్థించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లో ఉన్న ప్రతి చెరను నీకే అప్పగిస్తున్నాం ప్రభువా. పాపపు చెర నుండి మమ్మల్ని విడిపించుము, భయము చెర నుండి మమ్మల్ని విడిపించుము, శాపాల చెర నుండి మమ్మల్ని విడిపించుము ప్రభువా. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయము ప్రభువా. మేము రక్షణ నొందినట్లు నీ సన్నిధిలో నడిచే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.